ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలి కొండవీటి ప్రాంతం ప్రతి సంవత్సరం ఇక్కడ వెరైటీతో చేయడం మా ఆనవాయితీ. ప్రత్యేకంగా ఈసారి 14 అడుగుల వినాయకుని తయారు చేయడం జరిగింది. రుద్రాక్షలతో తయారు చేయడం ప్రత్యేకంగా మేము శ్రీశైలము, అరుణాచలము, భద్రాచలం పుణ్యక్షేత్రాల నుండి ఈ రుద్రాక్షలు సేకరించి ఈ వినాయకుని తయారు చేసినాము. ప్రజలు తండోపతండాలుగా ఈ వినాయకుని దర్శించి మమ్మల్ని ఆనందింపజేయాలి, ప్రజలందరి కృప మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 3 రోజులు సేవా కార్యక్రమాలు వచ్చి వికలాంగుల విద్యార్థులకు వస్త్రదానం, ముసలి వాళ్లకు చీరల పంపిణీ, వైద్యం కొరకు డబ్బు సహకారం అందిస్తున్నాము. శ్రీ బాల వినాయక యువక మండలి కొండవీటి ప్రాంతం తరపున ఈ వినాయకుని తయారు చేయడానికి 2 నెలల కాలం పట్టింది. ఈ వినాయకుని తయారు చేయడంలో ప్రతి ఒక్కరూ మా శ్రీ బాల వినాయక యువక మండలి సభ్యులందరూ కష్టపడినారు. వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గణేష. జై జై గణేష. శ్రీ బాల వినాయక యువక మండలి కొండవీటి ప్రాంతం సభ్యులమైన మేము గత 1992వ సంవత్సరం నుండి పూజా సామాగ్రి వస్తువులతో మట్టి వినాయకుని తయారు చేస్తున్నాము. మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని కొనుక్కొని రావడం కానీ ఇంతవరకు చేయలేదు. మేము ఇంతవరకు కేవలం పూజా సామాగ్రి వస్తువులతోనే చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకించి 2024 సంవత్సరమునకు గాను రుద్రాక్షలతో సుమారు 14 అడుగుల ఎత్తైన ఉగ్ర నరసింహుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రజాకర్షణగా ప్రజలందరికీ శాంతి సహకారాలు, దైవ అనుగ్రహాలు కలగాలని ఆశిస్తూ ప్రజల మన్ననలు పొందాలనుకుంటున్నాం. ఈ సేవా కార్యక్రమం మేము ఈ వినాయక మండలి తరఫున చేయడము పేద ప్రజలకు చీరలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వికలాంగ విద్యార్థులకు అన్ని ఎమ్మెగనూరు పట్టణంలో అన్ని స్కూళ్లకు దుస్తులు ఇస్తున్నాము. వైద్యం కోసం అనాథలకు, పుస్తకాల కోసం విద్యార్థులకు మా వంతు సహకారాన్ని అందజేస్తున్నాం. ఈ విగ్రహాన్ని తయారు చేయటకు సుమారు 2 నెలల కాలం పట్టింది. విగ్రహం తయారీకి గాను రఘువీర, శిల్పి, బండా శేఖర్, అశోక్, చెడ్డే శ్రీనివాసులు, కునిగిరి పరమేష్, బాలాజీ, కృష్ణ, భవానీ తదితర వినాయక మండలి సభ్యులందరూ శ్రమించి కృషి చేసినారు. రుద్రాక్షలు ఈ వినాయక విగ్రహాన్ని రుద్రాక్షలతో తయారు చేసినాము. ఈ వినాయక విగ్రహానికి వాడిన రుద్రాక్షలను సేకరణకు గాను శ్రీశైలం, భద్రాచలం, అరుణాచలం తదితర పుణ్యస్థలాల నుంచి సేకరించినాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.